ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. పరమాత్మ శ్రీకృష్ణుల వారు జీవాత్మ అర్జునునికి పరమార్థతత్వం గురించి బోధిస్తున్నాడు. భగవదర్పణంతో కర్మ చేయమంటున్నాడు కర్మయోగం యొక్క చివరి దశలో. అలా కర్మ చేసినట్టయితే బంధాలలో ఇరుక్కునేటటువంటి పరిస్థితి ఉండదు, అహంకారము రాదు అని చెప్తున్నాడు. ఏ త్వేదభ్యసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టానచేతసః. దీనినే ద్వేషించి నన్నే అనుసరించక ఉండువారలు బుద్ధిహీనులు జ్ఞానశూన్యులు చెడిన వారలుగా నెరుంగుము. అంటే ఈ నిష్కామ క్రమయోగాన్ని, ఈ చెప్పేటటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని, పరమార్థ తత్వాన్ని, ఈ భగవదర్పణ భావాన్ని ఆశించక నేను చేసింది నాకే దక్కాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ తత్వాన్ని ఎవరైతే ద్వేషిస్తారో, నేను చెబుతున్నటువంటి దానిని ఎవరైతే అనుసరించారో, ఎందుకంటే ఇక్కడ బోధిస్తున్నది పరమాత్మ బోధ, గురుబోధ. కాబట్టి ఏదైనా గురువుగారు తరగతి గదిలో చెప్పేటటువంటి సందర్భంగా దాన్ని వ్యతిరేకించిన విద్యార్థి ఏమవుతాడు? దాన్ని వ్యతిరేకించిన విద్యార్థి పరీక్షలో ఉత్తీర్ణుడు కాడు, ఫెయిల్ అవుతాడు. కాబట్టి దీనినే ద్వేషించి నన్నే అనుసరించక ఉండువారలు బుద్ధిహీనులు జ్ఞానశూన్యులు చెడిన వారలుగా నెరుంగుము. లోకార్పణం చేయడానికి ఇష్టపడక నాకే కావాలి, అంతా నాకే చెందాలి అనేటటువంటి భావన కలిగి ఉన్నటువంటి వాళ్ళు బుద్ధిహీనులు జ్ఞానశూన్యులు. అంటే బుద్ధి ఉండదు, జ్ఞానం అసలే ఉండదు. కాబట్టి వాళ్ళు బుద్ధిహీనులు జ్ఞానశూన్యులై చెడిపోయినటువంటి వాళ్ళుగా నువ్వు గుర్తుపెట్టుకో. ఎవరు భగవదర్పణం చేయకుండా పనిచేస్తారో వాళ్ళు బుద్ధిహీనులు, వాళ్ళు చెడినటువంటి వారు అని. కాబట్టి మనకు అహంకారం పెరగకూడదు అంటే, నిరాడంబరంగా ఉండాలి అనుకుంటే, అధికార పీఠం కొరకే నేను ఈ పనిచేస్తున్నాను అనేటటువంటి భావనకు దూరంగా ఉండాలనుకుంటే, తానలో ఇగో అనేటటువంటిది ఏమాత్రం ఉండకుండా నేను చేస్తున్నటువంటి ఈ పని ఈ లోకం కొరకే అనే భావన ఉండాలి. లోకేశ్వరుని కొరకే, లోకం కొరకు అంటే అనేది ఉండాలి. అందువల్ల జ్ఞానులు సరిగ్గా నడుస్తారు. ఆ జ్ఞానులు నడిచే మార్గంలో నడువు నీవు కూడా అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తూ, సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. జ్ఞాని తనదగు ప్రకృతికి అనుగుణముగానే నడచుచు ప్రాణులేమో తమదు ప్రకృతిని అనుసరించును, నిగ్రహంబిక ఏమి చేయును. జ్ఞానులైనటువంటి వారేమో సరిగా నడుస్తారు, కానీ మిగతా వారు ఇతర ప్రాణులు ప్రకృతి ఎలా చెప్తే అట్లా. ప్రకృతి గుణం ఉంటుంది లోన ఒకటి, దాన్ని ప్రాకృత గుణం అని అంటారు. అంటే అది లోన ఉంటుంది, కదలదు. ఒక్కోసారి చెప్తారనమాట, పుట్టినప్పుడు ఉన్నటువంటి బుద్ధి పుల్లల్లో పెట్టే వరకు పోదు అన్నటువంటిది అదే బుద్ధి అదే విధంగా ఉంటుంది. తమదు ప్రకృతిని వాళ్ళు అనుసరిస్తారు. ఇక నిగ్రహంబిక ఏమి చేస్తుంది? అందుకొరకే జ్ఞానిని ఇతరులు అనుసరించాలి. అందరూ తమ ప్రకృతిని అనుసరిస్తారు, కానీ ఆ ప్రకృతి ఏదైతే తమలో ఉందో దాన్ని వదిలిపెట్టేసేసి జ్ఞాని ఏ మార్గంలో నడిచినాడో ఆ మార్గంలో నడవాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంతేగాక ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమా గచ్చేత్ తవ్యస్య పరిపంధినౌ. ఇంద్రియేంద్రియ విషయములందున రాగద్వేషములున్న వేర్పడి వాటికెవరును లొంగకూడదు, అవి మనిషికి శత్రులే కదా. ఇంద్రియాలు మనిషికి శత్రువులుగా వ్యవహరిస్తాయి. ఆ ఇంద్రియాలు ఏం చేస్తాయి? మనస్సును ప్రేరేపిస్తాయి. ఆ మనస్సు ఏం చేస్తుంది? బుద్ధిని కూడా నాశనం చేస్తుంది. కాబట్టి ఇంద్రియాలు డామినేట్ చేసేస్తాయి. దాని కారణంగా ఏమవుతాడు మనిషి? దానికి లొంగిపోయినటువంటి వాడు శత్రువుల మార్గంలో నడిచినట్టు అవుతుంది. కాబట్టి సరైనటువంటి మార్గాన్ని ఎన్నుకోడు. దుష్ట సంస్కారాలన్నీ మనిషిలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి దుష్ట సంస్కారాలని నిరోధించాలి, కోరికల్ని పారద్రోలాలి, క్రోధాన్ని అరికట్టాలి, ఇంద్రియాలను నిగ్రహించాలి. ఆ విధంగా తనను తాను నిగ్రహించుకొని తాను చేసేటటువంటి కర్మ ఫలితం భగవదర్పణం అనేటటువంటి భావనతోటి ముందుకు నడవాలి. ఆ రకంగా ఎవరైతే నడుస్తారో వారు విజయాన్ని పొందుతారు అని కృష్ణ పరమాత్మ విజయునికి విజయోపదేశం చేశాడు. ఈ విధంగా ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీః విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. స్వతంత్ర
భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.